2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్. ఏకంగా 75 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన చిత్రం ఇదే. పూరి జగన్నాథ్ ఏళ్ల తర్వాత సక్సెస్ చూశాడు. ఈ చిత్ర నిర్మాత కూడా ఆయనే కావడంతో పూరి చార్మి పోగొట్టుకున్నవన్నీ తిరిగి రాబట్టుకున్నారు. పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబోలో ఇది ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఇస్మార్ట్ శంకర్ లో సక్సెస్ నేపథ్యంలో డబల్ ఇస్మార్ట్ ప్రకటించారు. మొదటి పార్ట్ కి ఇది కొనసాగింపు అని చెప్పాలి. నేడు హీరో రామ్ పోతినేని బర్త్డే కాగా డబల్ ఇస్మార్ట్ టీజర్ విడుదల చేశారు. దాదాపు 1.5 నిమిషం నిడివి ఉన్న డబుల్ ఇస్మార్ట్ టీజర్ ఆకట్టుకుంది. మాస్ రోల్లో రామ్ పోతినేని కేక్ పుట్టించాడు. ఆయన బాడీ లాంగ్వేజ్లు లుక్ హైలైట్ అని చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్లో క్రాక్ చూపించిన రామ్ పోతినేని ఈసారి డబుల్ క్రాక్ అన్నట్లుగా ఉన్నాడు. డైలాగ్స్లో డబుల్ మీనింగ్ డోస్ పెంచారు. బూతులు బాగా వాడేశారు. ఊర మాస్ రోల్ అని ప్రేక్షకులకు చెప్పేందుకు ఆ తరహా డైలాగ్స్ రాసుకొని ఉండొచ్చు. టీజర్లో మరొక హైలైట్ సంజయ్ దత్. ఈ సినిమాకు ఆయన చాలా ప్లస్ అవుతాడు అనడంలో సందేహం లేదు. ఒక బలమైన విలన్గా ఆయన పాత్ర పవర్ఫుల్గా ఉండే సూచనలు కలవు. స్టైలిష్ విలన్గా ఆయన లుక్ ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. టీజర్లో హీరోయిన్ని పెద్దగా చూపించలేదు. ఆలీ చాలా కాలం తర్వాత మంచి కామెడీ రోల్ చేస్తున్నాడు అనిపిస్తోంది. మొత్తగా రామ్ పోతినేని ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో డబుల్ స్మార్ట్ తెరకెక్కుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మణిశర్మ బీజిఎం కూడా మెప్పించింది. ఫ్యాన్స్ కి రామ్ పోతినేని బర్త్డే గిఫ్ట్ ఆదరింది. రామ్ పోతినేని 1988 మే 15న జన్మించాడు. నేడు ఆయన 36వ ఏట అడుగు పెడుతున్నారు. దాంతో చిత్ర ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు ఏజ్ బార్ అవుతున్న రామ్ పోతినేని వివాహం చేసుకోవడం లేదు.